శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య ప్రదాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రథసప్తమి రోజున ఈ దేవాలయంలో పూజలు చేయడం వలన దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో సూర్య నమస్కారాల వల్ల కలిగే ప్రయోగాలపై మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైనది క్షీరాన్నము, అదేవిధంగా సూర్య నమస్కారాలు. ముఖ్యంగా ఈ సూర్య నమస్కారాలు చేయించుకోవడం వల్ల సకల దోషాలు పోతాయి, అదేవిధంగా చర్మ శుక్ల బాధలు పోతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీన్ని యోగాలను కూడా 12 భంగిమలుగా యోగా గురువులు కూడా చేయిస్తుంటారు. మనం ఇప్పుడు చూస్తుంది మొట్టమొదటి ఆసనం. ఈ ఆసనం వేసేటప్పుడు ఓం మిత్రాయ నమః అని మంత్రం చదివి ఇక్కడ సూర్య నమస్కారాలు అనివిటి మండపంలోని అర్చకులు చేయడం ఇక్కడ పరిపాటిగా వస్తుంది. ఈ సూర్య నమస్కారాలు చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వచ్చి సూర్య నమస్కారాలు చేసుకొని ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మిత్రాయ నమః అయిపోయిన తర్వాత ఓం రవయే నమః అంటారు. ఇది హస్త ఉత్తాసనం అని అంటారు. చేతులు పైకెత్తే భంగిమ, శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తాలి. ఇది 2వ భంగిమ అంటారు. తర్వాత మనం అక్కడ చూసుకున్న సరే 3వ భంగిమ, అది ఓం సూర్యాయ నమః. పాద హస్తాసనం, ఇది నిలబడి ముందుకు వంగడం, శ్వాస వదులుతూ ముందుకు వంగి చేతులు నేలకు ఆంచాలి. ఇది 3వ భంగిమ. ఇక చూసుకునేసరికి 4వ భంగిమ ఓం భానవే నమః అంటారు. అశ్వ సంచాలనాసనం, గుర్రమ భంగిమ, కుడికాలు వెనక్కి పెట్టి శ్వాస తీసుకుంటూ మోకాలు నేల మీద ఉంచాలి. ఈ ఆసనం అయిన తర్వాత ఓం ఖగాయ నమః అని మంత్రం చదువుతారు. ఆ మంత్రం చదువుతూ పర్వతాసనం, పర్వత భంగిమలోని శ్వాస వదులుతూ నడుము పైకెత్తి వి ఆకారంలోని ఉండేటట్లు మనం ఇప్పుడు చూస్తుంటే మనకు తెలుస్తుంది. తర్వాత మనం చూసుకునేసరికి ఓం పూష్ణే నమః అనే మంత్రం చదువుతూ అష్టాంగ నమస్కారం అంటారు. దీన్ని 8 అంగాల నమస్కారం, ఇది 8వ అంగం అని చెప్తారు. మోకాళ్ళు, ఛాతీ, గడ్డం నేల తాకేలా ఉంచి శ్వాస వదలాలి. ఇలా చేయడం వల్ల మనకి టోటల్గా బాడీ అంతా ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుందని మాత్రం ఇక్కడ చెప్తారు. తర్వాత చూసుకునేసరికి హిరణ్య గర్భాయ నమః అని అంటారు. ఈ ఆసనం ఇది భుజంగాసనం అంటారు. కోబ్రా భంగిమ అంటే మనకి పాము ఆకారంలో పైకి పడగ ఎరగెత్తుంది, ఆ విధంగా ఉంటుంది ఈ ఆసనం. ఈ శ్వాస తీసుకుంటూ ఛాతీని పైకి లేపే భంగిమ అంటారు. ఈ భంగిమ అయిపోయిన తర్వాత శ్రీ మారీచాయ నమః అనే మంత్రం చదువుతారు. ఇది పర్వతాసనం అంటారు. పర్వత భంగిమ మనం చూస్తే శ్వాస వదులుతూ వి ఆకారంలో మళ్ళీ రావాలని చెప్పేసి ఆ భంగిమలో చూస్తుంటే మనకు తెలుస్తుంది. తర్వాత ఆసనం ఆదిత్యాయ నమః అని అంటారు. అశ్వ సంచాలనాసనం అంటారు. ఇది కూడా ఈ అశ్వ సంచాలన కుడికాలు ముందుకు తెచ్చి శ్వాస తీసుకోవాలి. ఈ ఆసనం అయిన తర్వాత ఓం సవిత్రే నమః అని పద్మహస్తాసనం అంటారు. ఇది నిలబడి ముందుకు వంగడం, ఎడమకాలు ముందుకు తెచ్చి శ్వాస వదులుతూ ముందుకు వంగాలి. ఈ ఆసనం అయిన తర్వాత వెంటనే ఓం ఆర్కాయ నమః హస్త ఉత్తాసన అంటారు. ఇది పైకి చేతులు ఎత్తే భంగిమ, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి. ఈ ఆసనం చేసిన తర్వాత ఆకరణ ఓం భాస్కరాయ నమః, ఇది ప్రణమాసనం అంటారు. ప్రార్థనా భంగిమ, శ్వాస వదులుతూ యథాశక్తికి ముందుకు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారిని నమస్కరిస్తూ స్వామి నాకు నిత్యం ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలని చెప్పేసి ఈ భంగిమలోనే భక్తులు అందరూ స్వామివారిని కీర్తిస్తారు. ఈ విధంగా భంగిమలు చేసిన తర్వాత దీనికి సపరేట్గా ప్రత్యేక ఎందుకంటే తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆ విధంగా చేయడం వల్ల స్వామివారి తాలూకా అనుగ్రహంకి పాత్రలు అవుతారని చేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. రథసప్తమి సందర్భంగా ఈ విగ్రహాలను కూడా ఇలాగ డిస్ప్లే చేసి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు సూర్య నమస్కారాల తాలూకా విశిష్టత, అదేవిధంగా ఇప్పటికే మోడీ గారు యోగాలను కూడా ఈ సూర్య నమస్కారాలకు పెద్ద పాత్ర ఇచ్చారని తెలపడంతో ఒక పక్కని ఈ యోగాని ప్రమోట్ చేస్తున్నట్లు, అదేవిధంగా ఈ ఆలయంలోని సూర్య నమస్కారాలకి ఎంత విశిష్టత ఉన్నదని తెలియడానికి ఈ విధంగా వీటిని డిస్ప్లే చేశారు. ఈ రథసప్తమి సందర్భంగా ఈ డిస్ప్లేని చూడడానికి మాత్రం ఎప్పటికప్పుడు భక్తులు మాత్రం బారులు తీరుతారో మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈ సూర్య నమస్కారాలు చేసుకునేటప్పుడు ప్రతిసారిని ఇది తెల్లవారుజామున ఒక బ్యాచ్, అలాగే మధ్యాహ్నం ఒక బ్యాచ్ మాత్రమే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు జరుగుతున్నారు. ఈ రథసప్తమి 7 రోజుల్లోని సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల విశిష్ట ఫలితం పొందుతారని కూడా ఇక్కడ అర్చకులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామికి మాత్రం ఈసారి మాత్రం పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఇది శ్రీకాకుళం జిల్లా రథసప్తమికి సంబంధించిన సూర్య నమస్కారాలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.